సంత్ సేవలాల్ మహారాజ్ గురించి తెలుసుకుందాం. మీరు సెవెన్ సెన్స్ మూవీలో మూలికల వైద్యం చేసే బోధిధర్మ గురించి విని ఉంటారు. ఇంకా ఎన్నో మహిమలు చూపించిన సాయిబాబా గురించి విని ఉంటారు. మరి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ గురించి ఎంతమందికి తెలుసు? సంత్ సేవలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న భీమానాయక్ రాథోడ్ ఇంకా ధర్మనీదేవి పుణ్య దంపతులకు జన్మించారు. సేవలాల్ మహారాజ్ జన్మస్థలం గురించి కొంత గందరగోళంగా ఉంటుంది, కానీ నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాలో సేవగఢ్ లో జన్మించారని కొందరు అంటారు. కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలో సుర్గొండన్ కొప్పాలో జన్మించారని కొందరు అంటారు. మహారాష్ట్రలో జన్మించినట్టు కొందరు బంజారా సభ్యులు నమ్ముతారు, ఎందుకంటే సేవలాల్ మహారాజ్ సమాధి అక్కడ ఉంది కాబట్టి. చాలా తక్కువ మంది రాజస్థాన్ లోని మారుమూల గ్రామంలో జన్మించినట్టు చెప్తారు. జన్మస్థలం గురించి ఎందుకు ఇన్ని నమ్మకాలు అంటే, సేవలాల్ మహారాజ్ ఎప్పుడూ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఎన్నో ప్రాంతాలు ప్రయాణించి బోధనలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని సేవగఢ్ ప్రాంతంలో జన్మించినట్టు చాలా మంది నమ్ముతారు. సేవలాల్ మహారాజ్ తన బాల్యమంతా ఆవులను కాస్తూ అడవిలో తిరుగుతూ ప్రకృతితో మమేకమై జీవించారు. చిన్నప్పటి నుండే బంజారా సంస్కృతి సంప్రదాయాలపై లోతైన అవగాహన ఉండేది. సేవలాల్ మహారాజ్ ఎప్పుడూ ఒక ప్రదేశంలో ఉండకుండా అన్ని ప్రదేశాలకు వెళ్తూ ప్రజల బాధలను తీర్చేవారు. ఒక రోజు ఒక గ్రామంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. చెరువులు ఎండిపోయాయి, నీరు లేక పంటలు ఎండిపోయాయి. ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ సమయంలోనే ఆ గ్రామానికి వెళ్లారు సేవలాల్ మహారాజ్. ఊర్లో ఉన్న కరువుని ఇంకా ప్రజల కష్టాన్ని చూసి కరిగిపోయారు. తన చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టారు. వెంటనే నీటి ఊట పుట్టింది. ఆ నీటితో ప్రజలు వారి దాహాన్ని తీర్చుకున్నారు, పంటలను కాపాడుకున్నారు, చెరువులు నిండాయి. ఈ సంఘటనతో తన మహిమలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ప్రజలు ఆయనను దైవంలా భావించి పూజించడం ప్రారంభించారు. ఇంకో రోజు ఒక గ్రామంలో ప్రజలు దారుణమైన వ్యాధులతో ఇంకా అంటు రోగాలతో ఎంతో మంది చనిపోయి మిగిలిన వారు భయంతో వణికిపోతున్న సమయంలో సేవలాల్ మహారాజ్ ఆ గ్రామానికి తన అనుచరులతో వెళ్లారు. అక్కడ వారి బాధలను చూసి కరిగిపోయారు. వెంటనే దగ్గరలో ఉన్న మూలికలను సేకరించి వాటితో ఒక మెడిసిన్ తయారు చేశారు. ఆ మెడిసిన్ ని వ్యాధులు ఇంకా అంటు రోగాలు ఉన్న వారికి ఇచ్చిన వెంటనే అందరూ కోలుకున్నారు. ఆ మహా అద్భుతమైన సంఘటనతో ఆయనకున్న వైద్య విద్య గురించి ఆ ప్రాంతమంతా తెలిసి ప్రజలంతా తనను దైవంగా పూజించడం ప్రారంభించారు. ఇలాంటి మహిమలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ విన్న ఒక ధనవంతుడు సేవలాల్ మహారాజ్ మహిమలు ఇంకా విద్యలు నిజమేనా కాదా అని పరీక్షించాలని ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు. ఆయన తినే ఆహారంలో విషం కలిపి వడ్డిస్తాడు ఆ ధనవంతుడు. ఆ ఆహారాన్ని తినేటప్పుడు దాంట్లో విషం ఉందన్న విషయం గ్రహించి విష ప్రభావం చూపకుండా ప్రశాంతంగా ఆ ఆహారాన్ని తిని ఆ ధనవంతుడిని ఆశ్చర్యపరుస్తారు సేవలాల్ మహారాజ్. తర్వాత ఆ ధనవంతుడు తన తప్పు తెలుసుకొని సేవలాల్ మహారాజ్ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్తాడు. ఈ సంఘటనలతో తన శక్తి గురించి ఇంకా ధనవంతునికి ఇచ్చిన మానసిక వైద్యం గురించి తెలుసుకున్న ప్రజలు సేవలాల్ మహారాజ్ ని దైవ అవతారంలా భావించి పూజించడం మొదలుపెట్టారు. ఎన్నో గ్రామాలకు ఎన్నో ఊర్లకు వెళ్లి ప్రజల కష్టాలను బాధలను తీర్చారు సేవలాల్ మహారాజ్. బంజారా ప్రజలకు వారి సంస్కృతులు సంప్రదాయాలు కాపాడుకోవడానికి సహాయం చేశారు. ధర్మం, నీతి, నిజాయితీ మార్గంలో ఎలా నడవాలో బంజారా ప్రజలందరికీ బోధించారు. బంజారా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, జంతు బలులను, దురాచారాలను ఆపడంలో ఎంతో కృషి చేశారు. ఇంకా విద్య, జ్ఞానంకి ఉన్న ప్రాముఖ్యతను, అవసరాన్ని అర్థమయ్యేలా తెలియజేశారు. బంజారా ప్రజలందరినీ ఒకటిగా కలిపి వారి హక్కుల కోసం పోరాడి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. సేవలాల్ మహారాజ్ చేసిన సహాయాలు, చూపించిన మహిమలు, అందించిన వైద్యం, విద్య, జ్ఞానం బంజారా సమాజంలో తెచ్చిన చైతన్యం వల్ల బంజారా ప్రజల జీవితాల్లో ఊహించిన మార్పులు వచ్చాయి. అనుదినం బంజారా సంప్రదాయాలు, సంస్కృతుల గురించి ఆలోచించి అనుక్షణం బంజారా సమాజానికి సేవ చేసి 1806 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో ఉన్న పొహారాదేవిలో జీవ సమాధి స్థితిలోకి ప్రవేశించి భౌతిక శరీరాన్ని వదిలి దైవంలో ఐక్యమయ్యారు. ఇది సాధారణంగా మరణంగా కాకుండా అద్భుతమైన దైవ సంఘటనగా పరిగణించబడుతుంది. బంజారా ప్రజలు జీవ సమాధి స్థలాన్ని ఒక తీర్థ స్థలంగా భావించి పూజిస్తారు.